భారత రాజ్యాంగంలో దేశ ప్రజలకు అంబేద్కర్ కల్పించిన అనేక హక్కులపై ప్రజలు పూర్తి అవగాహన కలిగి ఉండడంతో పాటు ఆయా హక్కుల పరిరక్షణకు కూడా ఉద్యమించాల్సిన పరిస్థితులు నేడు నెలకొన్నాయని ఏపీ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు పేర్కొన్నారు. సర్వశిక్ష అభియాన్ సమావేశపు మందిరంలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 70 సంవత్సరాలు అయిన సందర్భంగా ఏపీ హేతువాద సంఘం యానం సివిల్ రైట్స్ సొసైటీ యానం డాక్టర్ అంబేద్కర్ సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జన జాగృతి సభ నిర్వహించారు. ఈ సభలో ఆయన భారత రాజ్యాంగం హక్కులు, విధులు, బాధ్యతలు అనే అంశంపై మాట్లాడారు. రాజ్యాంగంలో అంబేద్కర్ ఎంతో దూరదృష్టితో ప్రజలకు మత స్వేచ్ఛతో పాటు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, విద్య, మహిళలు, బాల కార్మికులు, దళిత, ఆదివాసుల హక్కులు ఎన్నో రాజ్యాంగం ప్రజలకు కల్పించుదని, అయితే ఆయా హరించబడుతుండడం చూస్తున్నామన్నారు. అలాగే రాజ్యాంగ ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతున్నాయని, ప్రజాస్వామ్యం పరిహాసం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనేక రకాలుగా రాజ్యాంగంపై జరుగుతున్న దాడిని ప్రజాస్వామ్యవాదులు, మేధావులు తిప్పికొట్టాలన్నారు. పూర్తిగా వ్యక్తిగతమైన మతంను రాజకీయాల్లోకి తీసుకురాకూడదని, నేడు అదే జరుగుతోందన్నారు. సభలో అఖిల భారత హేతువాద సంఘం ప్రతినిధి నార్నె వెంకట సుబ్బయ్య శాస్త్రీయ మానవతా దృక్పథం, సాంస్కృతికోద్యమాల ఆవశ్యకతపై ప్రారంభోపన్యాసం చేశారు. మూఢనమ్మకాలని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని, సైన్స్ ద్వారానే సమాజ అభివృద్ధి ఆధారపడి ఉందన్నారు. యానం విశ్రాంత పరిపాలనాధికారి గిడ్డి బలరాం మాట్లాడారు. పలు అంశాలను వివరించారు. సభకు యానం విశ్రాంత పరిపాలనాధికారి నామడి అప్పారావు స్వాగతం పలికారు. పండు సిద్ధార్థ కుమార్, దౌలూరి పతి తదితర ప్రముఖులు, న్యాయవాదులు, యానం అంబేద్కర్ సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. నిర్మాణ సభలో మన మేధావులు సభ్యులు చేసిన ప్రసంగాలు అంటరానితనానికి నిర్మూలించడానికి రాజ్యాంగ ప్రాతిపదికగా అనేకమైన చట్టాలు రూపకల్పన చేశాయని చెప్తాం. అలానే మతోన్మాదం బుర్రకెక్కినటువంటి ఉన్మాదులు చెప్తారు, ఈ భారతదేశంలో 4 కులాలు ఉన్నాయి. ఒకడు తల నుంచి పుట్టాడు, ఒకడు భుజాల నుంచి పుట్టాడు, ఒక తొడ నుంచి పుట్టాడు, మరొకడు పాదాల నుంచి పుట్టాడు, పాదాల నుంచి పుట్టినవాడు అంటవాడి వాడు. కానీ ఆ పదజాలాలు వాడేవాడు దేవాలయానికి వెళ్ళి దేవుడి దగ్గర ఏం మొక్కుతాడు? కాళ్ళు మొక్కుతాడు. ఏ పాదాల నుంచి అయితే పుట్టినవాడు అంటరాని వాడు చెప్తూ ఉన్నాడో ఆ కాళ్ళు పట్టుకొని మొక్కుతాడు. అంటే ఎంత వికృత రూపంగా వాళ్ళ ఆలోచన ధోరణి ఉందో మనం గుర్తుంచుకోవాలి. రెండోది, ఈ రోజున చట్ట ప్రకారం కులం లేదు, మతం లేదని చెప్తాం. ఈ రోజున పరువు హత్యలు ఎందుకు వస్తున్నాయి? ఇది రాజ్యాంగ విరుద్ధమైన అంశం అవునా కాదా? పరువు హత్యల పేరుతో ఈ రోజున అనేక మంది వివాహం చేసుకుంటే వాళ్ళని చంపేస్తామన్నారు. రెండోది, టెంపుల్స్ లోకి రానివ్వటం లేదు. అలాగనే వివాహాలు సాంప్రదాయబద్ధంగా జరగాలని ఒక నానుడు చెప్తున్నాడు. ఈ రోజున మతం అనేది వ్యక్తిగతం, దాన్ని సమాజం మీద రుద్దకూడదు. వ్యక్తిగతంగా నీ ఆనందం కోసం, అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మత స్వేచ్ఛనిచ్చాడు, కానీ మత మూఢత్వాన్ని, మత మూర్ఖత్వాన్ని ఇవ్వాల. చిన్న చిన్న నేరాలు చేసిన వాడు, స్టాంపింగ్ పెట్టుకోలేని వాడు ఈరోజు జైల్లో మొక్కుతున్నారు. జైల్లో ఏడాది ఎందుకు 90% వరకు పేద, మధ్యతరగతి, దళిత, ఆదివాసీ వాళ్ళు ఎంచుకుంటున్నారు? అందుకన్నా ప్రమాదకరం అది మత విశ్వాసాలు, మత గ్రంథాల్లో ఉన్న అంశాలు కాదు పెట్టాల్సింది. రాజ్యాంగంలో ఉన్న హక్కులు, రాజ్యాంగంలో ఉన్న బాధ్యతలు ఈ రోజున పాఠ్యాంశాల్లో పెట్టి యువతరంలో లేకపోతే బాల్య వ్యవస్థ నుంచి వాళ్ళ బుర్రలో తీసుకురాకపోతే ఈ చట్టాలు, ఈ హక్కులు, ఈ రాజ్యాంగం కాగితాలకు పరిమితం అవుతుంది. వాటి కోసం మన జీవితాంతం ఇలా మీటింగ్లు పెట్టుకోవడం, హక్కుల కోసం ఉద్యమించలేక మన సమయం అంతా సరిపోదు. కాబట్టి మనం మన బాధ్యతలు నిర్వహించడంలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. రాజ్యాంగ హక్కులను పరిరక్షించడంలో మనం ముందు నడవాలి. ఆ విధంగా నడవకపోతే ఇబ్బంది పడేది పేద, మధ్యతరగతి, దళిత, ఆదివాసీలు మాత్రమే తెలియజేస్తూ ఇప్పటికే ఎక్కువ సమయం వేశారు. దీని ముందు మాట దేవరామ గారు కూడా రాశారు. సంతోషం. ఆ పుస్తకాన్ని సుబ్బారావు గారికి అలా ప్రజెంట్ చేయడం
గ్రంథాలు అన్నింటికంటే అత్యధికంగా ప్రతి మనిషి దగ్గర ఉండవలసిన గ్రంథం ఇది. దాన్ని సాధారణంగా రాజ్యాంగం అంటే ఇది లా బుక్ కాదు, లాయర్లకు సంబంధించిన బుక్ కాదు. లాయర్లకి అవసరమే, కానీ ప్రజలకు అవసరం. ప్రజలు జీవితం దాంట్లో ముద్రించబడి ఆ వివరాలు చాలా గొప్పగా